హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ అనేవి చాలా చేసి పెడతాను. సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ మమతాస్ కిచెన్. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. టుడే మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈ సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే చల్లారాక సేమియా పాయసం అనేది గట్టిగా ముద్దలా అవుతుంది. సో అలా కాకుండా సేమియా పాయసం చల్లారాక కూడా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. ఇలా చేసిన పాయసం టేస్టీతో పాటు చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నోరూరించే ఈ పాయసం ఎలా చేయాలో సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా గిన్నె పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసి గిన్నె కాస్త వేడెక్కాక బాదం, జీడిపప్పు ఇవన్నీ దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత కిస్మిస్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు. దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే పచ్చి లేదా ఎండి కొబ్బరిని కూడా యూజ్ చేయొచ్చు. అదే కడాయిలో ఒక కప్పెడు సేమియాలు తీసుకొని దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాలను మంచిగా వేయించుకోవాలి. సేమియాలు ఇలా ఫ్రై అవుతుండగా మరో పక్క గిన్నెలో వాటర్ని తీసుకోండి. 3 కప్పుల పాలు, 2 కప్పుల వరకు నీళ్లు తీసుకొని బాగా పొంగొచ్చేంత వరకు కూడా ఉడికించండి. ఇలా పొంగొచ్చేంత వరకు కూడా పాలను గ్యాస్ మీదనే ఉంచాలి. ఆ తర్వాత మనం పక్కనే వేయించుకుంటున్న సేమియాలలో ఈ పాలను పోయాలి. మరిగే పాలను మొత్తం పోసేసి వాటిని గంటెతో కలుపుతూ ఉండాలి పాలలో. ఇప్పుడు ఈ పాల మీద మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సేమియాలు అనేవి బాగా కుక్ అయిపోయాయి. గరిటెతో కొన్ని పీసెస్ తీసి అవి మెత్తగా అయ్యాయా లేదా గరిటెతో చూసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా సేమియాలను బాగా ఉడికించండి. ఆ తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే సేమియాలను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. గరిటెతో బాగా తిప్పుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 లేదా ఇలాచీలను కచ్చా పచ్చగా దంచేసి వాటిని విడదీసి అందులో వేయాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించండి. లాస్ట్లో మనం ఫస్టే వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వాటినన్నిటిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని కుక్ చేయండి. మనకు వేడి వేడి సేమియా పాయసం రెడీ. నోరూరించే వేడి వేడి సేమియా పాయసం రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని వీడియోతో ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, ఉంటాను.